గానకోకిల ఏడ తిరుగుతున్నదో. మంగ్లీ మంగ్లీ ఏడన్నా బిల్డింగ్లు దొరుకుతాయా మంచి? ఏందమ్మా మంగ్లీ మెడలెత్తి మరి మేడలన్నీ చూడబడితివి? మంచి హాస్టల్ ఒకటి పెడదామని బిల్డింగ్లు ఎత్తుకుతున్నా. నువ్వు హాస్టల్ పెడుతున్నా అంటున్నావంటే వెనక పొంటి ఏదో దురుద్దేశం ఉండే ఉంటది అని నేను అనుకుంటున్నా. కరెక్టేనా? ఓ అమ్మ, సర్కారు సన్న బియ్యం ఇస్తుందంట అన్ని హాస్టళ్లకి. సన్న బియ్యం కోసం హాస్టల్ పెడతావా నువ్వు? అంతే కదా మరి, బియ్యం ఖర్చు తప్పుతుంది, హాస్టల్ రెంట్ కరెంట్ బిల్లు కట్టుకుంటే అయిపోయా బొచ్చడు పైసలు మిగులుతుంది తెలుసా? అబ్బా ఏం ఐడియా చేసినావు నువ్వు. మరి అట్లయితేనే బతుకుతామమ్మా ఈ హైదరాబాద్ లా. నెలకు 3000 విత్ వైఫై. పోరగాళ్లకు సర్కార్ బియ్యం అని అస్సలు తెలవనియా. శబ్బాష్. సరేగాని నువ్వు వార్త మొత్తం చదివినవా? మొత్తం చదివేసిన. ఏమనున్నది వార్తలా? వచ్చే ఏడాది అన్ని హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తాం అని ఉన్నది. అన్ని హాస్టల్ అంటే ఏంటి అవి? ఏంటి అంటే హాస్టల్ అమ్మా, బాలాజీ బాయ్స్ హాస్టల్, శ్రీలక్ష్మి ఉమెన్స్ హాస్టల్, గిరిజా గర్ల్స్ డీలక్స్ హాస్టల్, ఇట్లా ఎన్నో ఉంటాయి. అబ్బాబాబాబాబా ఏం చెప్తిరి నీ ఆపచ్చంలో అగ్గి రాజయ్య. ఏందమ్మో అట్లా తిడుతున్నావు? మంచిగుండా చెప్తున్నా. మరి లేకుంటేంది? హాస్టల్ అంటే ప్రైవేట్ హాస్టల్ కాదు, గవర్నమెంట్ హాస్టళ్లకు బియ్యం ఇస్తామన్నది. అన్ని హాస్టల్ కని చెప్పిర్రు, సర్కార్ హాస్టలే అని చెప్పి ఏడా చెప్పలేదే. అబ్బచ్చా ఏడ్చినట్టున్నది నీ తెలివి. ఏందమ్మా ఏంది? ప్రైవేట్ హాస్టల్ అయితే విద్యార్థులు గారా? ప్రైవేట్ హాస్టల్లో ఉండేటోళ్ళు ఎస్టీ ఎస్సీ బీసీలు గారా అని నేను అడుగుతున్నా. కూర్చోండి, దయచేసి కూర్చోండి, నేను చెప్పేది వినండి. సగం సగం తెలుసుకొని ఏడిస్తే గిట్లనే ఉంటది మరి. అది కాదు సావిత్రి, సన్న బియ్యం ఇస్తే బియ్యం ఖర్చు తప్పుతుంది, హాస్టల్ రెంట్లు కట్టుకోగా 4 రూపాయలు ఎన్కేసుకోవచ్చు అనుకున్నా. నాకు అర్థమైంది. సర్కార్ మంచి ఉద్దేశంతోని హాస్టల్లో ఉండేటోళ్లకు, స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనానికి, స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకునేటోళ్ళకి తిండి పెట్టాలని, కానీ హాస్టల్ పెట్టి పైసలు సంపాదించాలనుకునేటోళ్ళకి కాదు. ఏందమ్మా నువ్వు అంతా? నేనేం బిజినెస్ ప్లాన్ చేసుకున్నా అన్ని బిస్కెట్ చేసి పడేస్తావు. నీకు తెలివితేటలు ఎక్కువ ఆలోచనలు చేసుకుంటే నేనేం చేయాలి? సన్న బియ్యం ఇస్తారేమో అన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని దొడ్డు బియ్యంలో సన్న బియ్యం పోసి చక్కటి మిక్స్డ్ బియ్యం అండి పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు వందాం అనుకున్నా. నా ఆశలన్నీ ఆవిరి చేసింది. ఆఖరికి పోరగాళ్ళు తినే సన్న బియ్యం మీద కూడా దందా చేస్తాన్నది. ఏందో నా అబ్బాయి మంగ్లీ.